హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్త కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి కరబూజా ఐస్ క్రీమ్. బాడీ మొత్తాన్ని కూల్ చేసి ఈ కరబూజా ఐస్ క్రీమ్ని క్రీమీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఈ కరబూజా ఐస్ క్రీమ్ని మనం సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ కరబూజా ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఒక కర్బూజాని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్పూన్తో కానీ షాక్తో కానీ లోపల ఉండే సీడ్స్ మొత్తాన్ని తీసేసుకోవాలి. ఈ విధంగా సీడ్స్ అన్నిటిని సెపరేట్ చేసుకున్న తర్వాత లోపల ఉండే పల్ప్ మొత్తాన్ని తీసుకొని పక్కన ఉంచుకోవాలి. చూడండి, ఈ విధంగా పల్ప్ మొత్తాన్ని సపరేట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 1/2 లీటర్ పాలను యాడ్ చేసుకొని పాలు హీట్ అయ్యేలోపు 1/2 కప్ పాలల్లోకి 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మరొక నిమిషం పాటు పాలని కలుపుకుంటూ మరిగించుకోవాలి. పాలు ఒక నిమిషం పాటు మరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఈ కస్టర్డ్ మిల్క్ కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పల్పు మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. కర్బూజా పల్పుని యాడ్ చేసుకున్న తర్వాత 2 యాలకులను యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల బెల్లాన్ని యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు కస్టర్డ్ మిల్క్ కూడా పూర్తిగా చల్లారిపోయింది కదండి. ఇప్పుడు ఈ కస్టర్డ్ మిల్క్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్, టూటీ ఫ్రూటీని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కర్బూజాని తీసుకొని కర్బూజాలోకి ఫిల్ చేసుకోవాలి. పిల్లలు ఎక్కువగా ఐస్ క్రీమ్ అడుగుతూ ఉంటారు కదండి. హెల్దీగా ఈ కర్బూజా ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసి ఇవ్వండి. బాడీ మొత్తం చల్లబడిపోతుంది. ఈ విధంగా ఫిల్ చేసుకున్న తర్వాత పైన మరికాసిన్ని సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్, టూటీ ఫ్రూటీని స్ప్రింగిల్ చేసుకొని మూత పెట్టుకొని 8 to 9 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నాకు మరి కాస్త ఈ కర్బూజా ఐస్ క్రీమ్ మిగిలిందండి. నేను ఇలా గ్లాసులలోకి తీసుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్ని పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నాను. చూడండి, 8 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను ఐస్ క్రీమ్ ఎంత చక్కగా వచ్చిందో. చూడండి, ఇప్పుడు కర్బూజాను కూడా కట్ చేసి చూపిస్తాను. వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఒకసారైనా ఈ కర్బూజా ఐస్ క్రీమ్ని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోమాకండి. చూడండి, క్రీమీగా ఈ ఐస్ క్రీము ఎంత చక్కగా వచ్చిందో. అసలు నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయేంత టేస్టీగా అండ్ హెల్దీగా ఈ కర్బూజా ఐస్ క్రీమ్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. తప్పకుండా ట్రై చేయండి. ఈ సమ్మర్లో మీ పిల్లలకి పెట్టండి. చల్లగా క్రీమీగా టేస్టీగా ఉండే ఈ కర్బూజా ఐస్ క్రీమ్ని ఒకసారైనా ట్రై చేయండి.